తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు వెలుగులోకొచ్చింది. ఈ కుంభకోణంలో ఏకంగా 1000 కోట్లకి పైగా అక్రమాలు జరిగినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సంచలన ప్రకటన చేసింది. ఈ కేసు మనీ లాండరింగ్ కోణంలో విచారించిన ఈడీ అధికారులు హైదరాబాద్ లోని 8 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులు గత ప్రభుత్వంలోని పశు సంవర్ధన శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎన్డి ఆఫీసర్ ఆన్ డ్యూటీగా ఉన్న కళ్యాణ్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమాలకి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించినట్లు ఈడీ ప్రకటించింది. అయితే కళ్యాణ్ కుమార్ ఇంట్లో 200కి పైగా బ్యాంక్ ఖాతాలకి చెందిన పాస్ బుక్లు, చెక్ బుక్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 31 మొబైల్ ఫోన్స్, 20 సిమ్ కార్డులని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాంక్ ఖాతాలని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో కూడా వాడినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. అయితే అసలు గొర్రెల కొనుగోలు లేదా విక్రయం జరగకుండానే డబ్బులు స్వాహా చేసినట్లుగా తేలింది. వివిధ ప్రభుత్వ అధికారులకి ముడుపుల రూపంలో అక్రమ చెల్లింపులు జరిగినట్లు సూచించే పత్రాలు కూడా లభ్యమయ్యాయి.